వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఆ వీడియో 1 year బ్యాక్ది. నా దగ్గర కాంటెంట్ ఉండే అని చెప్పి నేను ఆ వీడియో ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడు. బేసికలీ ఈ ఛానల్ హిందీలోనే ఉంటుంది మోస్ట్లీ. అప్పుడప్పుడు తెలుగు పోస్ట్ చేస్తాను. దానివల్ల సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. నేను ఇప్పుడు అది పోస్ట్ చేస్తున్నాను బికాజ్ నాకు కాంటెంట్ వేస్ట్ చేయాలనిపించలేదు. చూసేయండి వీడియోని అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. బై. రోజు నేను చేయబోతున్నాను వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్. ఐ డోంట్ నో ఎందుకు చేయాలనిపించింది ఈ వీడియో, బట్ యా ఐ ఆమ్ గోయింగ్ టు ట్రై వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్ టుడే. అండ్ మంచిగా అనిపిస్తుందో లేదో ఐ ఆమ్ లిటిల్ బిట్ నర్వస్ బికాస్ నేను చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాను ఈ వీడియో చేసి. లెట్స్ జస్ట్ స్టార్ట్. So my first weird food combination is going to be this milk and kurkure. Seriously, milk and kurkure ever తింటారు నాకు అర్థం కావట్లేదు. తిన్నోళ్ళు అయితే పెద్ద సైకో గాళ్ళే బికాస్ మిల్క్ అండ్ కుర్కురే ఎవరు తింటారు అబ్బా నాకు అర్థం కావట్లేదు. ఐ ఆమ్ స్కేర్డ్ నౌ. తర్వాత నా కుర్కురే పైన ఇంట్రెస్ట్ పోతుందేమో అని అనిపిస్తుంది. చాలా తక్కువ వేస్తాను నేను, ఎక్కువ వేయను. జస్ట్ 2 bites. Just this. Okay, I don't like it. What is this? నాకు అర్థం కాలేదు సార్ ఏంటో ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు సార్. ఇది బేసికలీ కుర్కురే వాటర్ లో వేసుకొని తిన్నట్టే ఉంది బికాస్ మిల్క్ టేస్ట్ అస్సలు రావట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ట్రై ఇట్ అగైన్. ఐ విల్ రేట్ దిస్ 5 on 10. I don't want to eat this again. Let's go into the next one. Is next weird food. ఇది ఎట్లుందంటే చిన్నప్పుడు బర్త్డేస్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్లేట్ లో సమోసా, చిప్స్, కేక్ అన్ని మిక్స్ అయిపోయి ఉంటుండే. అండ్ చిప్స్ కేక్ లోకి వెళ్ళిపోతుండే అండ్ అదే తినేస్తుండే మనం. ఇట్ యూస్ టు బి నాట్ దట్ బ్యాడ్. అంతేం కలిసి కనిపించబోతుంది నాకైతే. ఇంకా దాచాం. యా లెట్స్ ట్రై దిస్. సారీ గైస్, బట్ ఒక్కసారి బయట నోట్లో పెట్టుకోగానే నాకు చిన్నప్పుడు బర్త్డేస్కి వెళ్ళి తిన్నదే గుర్తొచ్చింది. లైక్ ఆ మెమరీ హిట్ అయింది అనమాట నా బ్రెయిన్ లో. జస్ట్ I will rate this 8 on 10 because it is good and I am happy about it. I should stop లేకపోతే నేను మొత్తం నిలుస్తాను. Okay, let's try. I added this pizza with chocolate. It's like eating biryani with chocolate. పిజ్జా టేస్ట్ మొత్తం పోయింది నాకు అసలు. యాక్చువల్లీ ఓన్లీ ఒక సైడ్ ఏమో పిజ్జా టేస్ట్ వస్తుంది, ఒక సైడ్ ఏమో చాక్లెట్ టేస్ట్ వస్తుంది. ఇట్స్ వియర్డ్. ఇంకా పన్నీర్ కూడా ఉంది కాబట్టి ఇట్ ఈస్ రియలీ వర్స్ట్ ఇది. సో ఐ విల్ రేట్ దిస్ చాక్లెట్ పిజ్జా 4 on 10. నా వల్ల కాలేదు ఇది. ఐ మీన్ అంత డిస్కస్టింగ్గా కూడా ఏం లేదు, బట్ చాలా వియర్డ్గా ఉంది. ఒక సైడ్ పిజ్జా టేస్ట్, ఒక సైడ్ చాక్లెట్ టేస్ట్ ఒక్కసారి ఎట్లా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. నేను ఇందాక అది ఎట్లా తిన్నా చెప్తే షాక్ అవుతావు. So this is going to be my next combination. French fries with ice cream. So నాకు తెలిసి బాగానే ఉంటుంది బికాస్ నేను ముందు కూడా ట్రై చేసిన ఇది. He doesn't like if I eat all this nonsense. But yeah, బాగానే ఉంది. I am going to rate this 8 on 10 because I like it. 10 on 10 దాకా ఎప్పుడు రాలేదు ఇట్లాంటి వియర్డ్ ఫుడ్ అయితే. తినను ఎక్కువ, కొంచెం సేపే, లైక్ 1 bite 2 bites అంతే, మరీ అంత క్రేజీ కాదు నేను. సో నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే గులాబ్ జామున్ విత్ కెచప్.
నాకు కూడా చాలా డిస్కస్టింగ్ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేము. టిష్యూస్ పక్కన పెట్టుకుంటా, నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో దీంట్లోనే డిప్ చేస్తాను నేను. తీసుకున్నా. I would like ketchup. Please, ఇది వద్దు నా అసలు కళ్ళ ముందే వద్దు. దిస్ ఇస్ వల్గర్. దిస్ ఇస్ కాంబినేషన్ ఇస్ దిస్. పానీపూరి అనుకుంటారేమో మీరు, కాదు. పానీపూరితో ఇది కూడా ఉంది. ఇది ఏంటి అంటే దిస్ ఇస్ దిస్. యా, థమ్స్ అప్. జీవితంలో ఇట్లాంటి మిస్టేక్ ఒకసారి చేసిన నేను. నాకు ఇంకొకసారి చేస్తానని అనిపించలేదు. Really bad. Oh my god. It's really disgusting. నిజం చెప్తున్నాను. ఆ గులాబ్ జామున్ కెచప్ తో ఇది నాకు అస్సలు నచ్చలేదు. దిస్ ఇస్ లైక్ హెల్. I will rate this 1 on 10. అట్లీస్ట్ మిగడానికి వచ్చింది. ఆ గులాబ్ జామున్ విత్ కెచప్ అయితే అస్సలు లైట్ తీసుకోవచ్చు. గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ అంట, ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. గులాబ్ జామున్ విత్ కెచప్ ఏంటో. ఇది లాస్ట్. దీని తర్వాత అసలు నేను ఇట్లాంటి వియర్డ్ ఫుడ్ ఎప్పుడు తినదలుచుకోలేదు. The last one is ice cream with ketchup. దీని తర్వాత ఐస్ క్రీమ్ పైన కెచప్ పైన అన్నిటి పైన నాకు విరక్తి పుట్టేటట్టుంది. సారీ ఫర్ దాట్. సో యా, కొంచెమే తీసుకున్నాను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఫుడ్. నాకు కెచప్ ఐస్ క్రీమ్ అంటేనే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. థ్యాంక్ గాడ్. I will give this -10 on 10 బికాజ్ నాకు అస్సలు నచ్చలేదు. కెచప్ అంటేనే విరక్తి పుట్టింది. కెచప్ అండ్ సమోసా కూడా అసలు తినలేదు ఇప్పటి నుంచి. కెచప్ ముఖం చూస్తే నాకు వామిటింగ్ వచ్చేటట్టుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్. ప్లీజ్, ఇంత కష్టపడ్డా కాబట్టి నేను ఒక సబ్స్క్రైబ్ అడుగుతున్నాను మీకు. అండ్ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. కెచప్ విత్ ఐస్ క్రీమ్. నాకు కెచప్ తోటి ఏందో దుష్మని కానీ I can't imagine eating ketchup with ice cream, ketchup with gulab jamun. Ugh. I don't want to eat anymore. ఫుడ్ పైన విరక్తి పెట్టేటట్టు వచ్చేస్తుంది నాకు.